మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఏఐకేఎంఎస్ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభ పెద్దంపేట్ గ్రామంలోని భగత్ సింగ్ భవన్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, అటవీ విధానాలు రైతాంగానికి నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. రైతులకు ఎంఎస్పీ చట్టబద్ధ హామీ, పోడు భూములకు పట్టాలు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. రైతు, కూలీ, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. సభలో సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొనగా అరుణోదయ కళా బృందం ఆటపాటలతో సభకు ఉత్సాహాన్ని నింపింది. అఖిల భారత రైతు స్కూల్ సంఘం తన జాతీయ మహాసభల నుంచి జిల్లా మండల మహాసభల వరకు సంస్థాగత మహాసభలు జరుపుకుంటుంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే ఈ రోజు పెద్దపల్లి జిల్లా 4వ మహాసభ పెద్దంపేట గ్రామంలో జరుపుకోవడం అనేది జరిగింది. అఖిల భారత రైతు సంఘానికి చాలా చరిత్ర ఉంది. అనేక త్యాగాలు చేసి రైతాంగ ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర అఖిల భారత రైతు సంఘానికి ఉంది. మొన్న జరిగినటువంటి మోడీ తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రధాన పాత్ర పోషించింది. దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించినటువంటి దానిలో ఏఐకేఎంఎస్ పాత్ర గణనీయంగా ఉన్నది. ఇప్పటికీ ఏఐకేఎంఎస్ మా ప్రధాన కార్యదర్శి దానికి కన్వీనర్ గా ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. ఈరోజు భారతదేశంలో మొత్తం కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో కంకణం కట్టుకున్నటువంటి స్థితి ఉన్నది. ఇలా భారతదేశానికి అనేక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి భారత వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా బహుళజాతి సంస్థలకు అప్పగించేటువంటి కుట్ర జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా వాటికి సబ్సిడీలు లేవు, పంటలకు గిట్టుబాటు లేదు, రైతాంగానికి ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ కూడా బంద్ చేసినటువంటి స్థితి ఉన్నది. ఆ కారణంగా మన దగ్గర పెట్టుబడి పెరిగి ఇలా రైతు పంటకు రేటు పెరిగేటువంటి స్థితి ఉన్నది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి విదేశాల్లో, యూరప్ దేశాలలో, అమెరికా దేశంలో అదొక పరిశ్రమగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఉత్పత్తులను మొత్తం కూడా వెనుకబడ్డటువంటి వ్యవసాయకంగా ఉన్నటువంటి దేశాల మీద మొత్తం ఇబ్బడి ముబ్బడిగా కుప్పలు తెప్పలుగా ఉత్పత్తులను దిగుమతి చేసి ఇక్కడున్నటువంటి ఉత్పత్తులను దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది. మొన్న పత్తికి 11% సుంకాన్ని తగ్గించారు. ఇప్పుడున్నటువంటి అనేక ఉత్పత్తులకు సుంకాన్ని తగ్గించి ఇక్కడ వాళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే డీమార్ట్, వాల్మార్ట్ లాంటి, తర్వాత స్పెన్సర్ లాంటి, మోర్ లాంటి సూపర్ మార్కెట్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులను ఇలా అమ్ముకునేటువంటి స్థితి కొనసాగుతుంది. దానికి తోడుగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి కారణంగా ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఇలా నిర్వీర్యం చేస్తున్నాడు. అదే కాకుండా విత్తనాలు కూడా నూతన విత్తన చట్టం అనేది ఒక చట్టం తీసుకొని వచ్చి ఆ నూతన విత్తనాల పేరుతోటి మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయక విత్తనాలను మొత్తం కూడా పనికిరావు, పెటెంట్ హక్కు కావాలి అని చెప్పి వాళ్ళు చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ విదేశాల్లో పండినటువంటి విత్తనాలను మొత్తం కూడా ఇక్కడ అమ్ముకునే విధంగా చేస్తున్నారు. దానివల్ల ఎక్కడో పండినటువంటి విత్తనాలు మన భూములలో అవి పండుతాయా, మన వాతావరణానికి, మన సాయిల్ కు, మన నీళ్లకు ఈ పండేటువంటి స్థితి ఉండదు. అనేక రోగాల విత్తనాలు కూడా మన దగ్గర సరఫరా చేసి దాంతో పెస్టిసైడ్స్ వ్యాపారాన్ని కూడా ఉధృతం చేసుకోవడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అన్నిటికీ వ్యతిరేకంగా ఇలా గిట్టుబాటు ధర సమస్య కోసం ఇలా పాలక వర్గాలు, ఏ పాలక వర్గం అధికారంలోకి వచ్చినా కూడా రైతును ముప్పేట ముంచేటువంటి స్థితి ఇలా కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందట, తర్వాత మాది రైతు ప్రభుత్వం, మీ రైతులకు మేలు చేస్తామని చెప్పి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు. తీరా చూస్తే ఇలా మొక్కజొన్న, వరి ధాన్యం మొత్తం ఐకేపీ సెంటర్లలో, పిఎస్సి సెంటర్లలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పటికే నెల రోజులకు పైగా రైతులందరూ కుప్పలు పోసుకొని వాటి కాపలా కాసి ఎండలలో నీళ్లు లేక, నీడ లేక, వైద్య సౌకర్యాలు లేక ఇలా వడదెబ్బకు చనిపోయేటువంటి స్థితి కొనసాగుతుంది. దేశానికి అన్నం పెట్టి దేశాన్ని కాపాడేటువంటి రైతు ఇలా నిర్దాక్షిణ్యంగా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా వాళ్ళకు ఎలాంటి వాళ్ళ సాధక బాధకాలు చూసేటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేపట్టడం లేదు. ఇలా 40 కిలోల బస్తాకు 4-5 కేజీల తరుగులు తీస్తున్నారు. దుమ్మున్నదని, మెరిగలున్నాయని, తాలున్నదని
తేమ ఉన్నదనేటువంటి పేరుతోటి ఇలా కటింగ్లు పేరుతోటి వాళ్ళ దోపిడీ చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ అధికారులు, ఐకేపీ సెంటర్లు, పిఎస్సిఎస్ సెంటర్లు మొత్తం కూడా ఆ దోపిడీ చేసిన సొమ్మును మొత్తం పంచుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. దానికి వ్యతిరేకంగా ఇప్పటికే రైతు కూలి సంఘం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ఆ దోపిడీ విధానాన్ని మొత్తం పరిశీలించి అనేక ఉద్యమాలు చేయడానికి సంసిద్ధం అవుతున్నది. జిల్లా